టైటిల్ ఉందండి ఫస్ట్. సో ఆయన నాతో సినిమా చేద్దామని మరి ఎప్పుడు ఫిక్స్ అయ్యారు నాకు తెలీదు, బట్ ఫిక్స్ అయ్యారు. ఆ విషయం నాతో కూడా చెప్పారు. నేను మట్టుకు ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు ఆర్య అప్పటి నుంచి ఇట్స్ మై డ్రీమ్, సీరియస్గా చెప్తాను, ఇట్స్ మై డ్రీమ్. ఎందుకంటే నాకు అల్లు అర్జున్ గారిలో ఉండే ఎనర్జీ బాగా ఇష్టం. నేను ఒకసారి జూలై ఆడియో ఫంక్షన్లో చెప్పాను, నాకు అల్లు అర్జున్ గారిని చూసినప్పుడు షారుఖ్ ఖాన్ చూసినట్టు అనిపిస్తుంది అని. అంటే స్క్రీన్లో 10 మంది ఉంటే ఫస్ట్ అటెన్షన్ తన మీదకి వెళ్తుంది. ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో తను సినిమా చేద్దాం అన్నప్పుడు డెఫినెట్గా మీరు అన్నట్టుగా రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను ఈ పాయింట్ చెప్పినప్పుడు ఇంకా సరైన రిలీజ్ అవ్వాలి, ఆయన షూటింగ్లో ఉన్నారు. సో అప్పుడు పెద్ద ప్రెజర్ ఏం అనిపించలేదు. ఎందుకంటే నా సినిమా వచ్చినప్పుడు నా పోస్టర్ చూసినా, నా టీజర్ చూసినా, ఇది అతను చేసిన మిగతా అన్ని సినిమాల కంటే డిఫరెంట్గా ఉండాలని థాట్ మటుకు ఉంది. అప్పుడు ఫస్ట్ దువ్వాడ జగన్నాథ్ టైటిల్ ఉంది, డీజే అని లేదు పైన, ఓన్లీ దువ్వాడ జగన్నాథ్. సో మరీ ఇప్పుడు దువ్వాడ జగన్నాథ్ అంటే ఓన్లీ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, కథలో చాలా ఇంటెన్సిటీ ఉంది. ఫస్ట్ టైం ఎంటర్టైనింగ్తో పాటు ఎమోషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో. సో సీరియస్ సినిమా అని కూడా చెప్పాలి, ప్లస్ ఒక క్యూరియాసిటీ తీసుకురావాలి అన్నప్పుడు అప్పుడు డీజే అని దానికి యాడ్ చేయడం జరిగింది. అండ్ డీజే అనేది ఈయన హీరో కాబట్టి వచ్చింది, ఇంక వేరే అయితే ఓన్లీ దువ్వాడ జగన్నాథ్ ఉండదు. సో ద వే హీ క్యారీస్ దట్ స్టైల్, దట్ స్టార్ ఉన్నప్పుడు డీజే అని టైటిల్ కూడా ఉండాలి. అల్లు అర్జున్ డీజే అంటే ఇంకెవరైనా. ఇర్విన్ వాలెస్ అనే రచయిత ది ఇంటిమేట్ సెక్స్ లైఫ్ ఆఫ్ ఫేమస్ పీపుల్ అని ఒక సంకలనం ప్రచురించాడు. ఫెటిష్ అంటే నగ్నంగా నిద్రించడం అనే విభాగం కింద గాంధీ పేరు కనబడుతుంది. తన కామవాంఛ వల్లనే కదా తండ్రి అంతిమ గడియల్లో ఆయన వద్ద లేకుండా పోయింది అనుకున్నాడు. గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి అర్థం చేసుకోవాలంటే సెక్స్ గురించి గాంధీ అభిప్రాయం తెలుసుకోవాలి. అప్పటికే ఆయన అభ్యంగన స్నానాలు, మాలీసులు, ఆడపిల్లల భుజాల మీద చేతులు వేసి నడవడాలు వివాదాస్పదం అయి ఉన్నాయి. దీక్ష శారీరక బ్రహ్మచర్యానికే పరిమితం కాకుండా మానసికంగా కూడా తను బ్రహ్మచారి కావాలని ఆయన ఆశించాడు. దీన్ని బట్టి సెక్స్ పట్ల ఆయనకు అపరాధ భావన ఉండేదని తెలుస్తోంది. గాంధీ ఆ స్త్రీలను తన పక్క మీద తన దుప్పట్లోనే పడుకోమనేవారట. 2010లో జార్జ్ ఆడమ్స్ అనే ఆయన గాంధీ నేకెడ్ అంబిషన్ అనే పుస్తకం రాస్తూ మళ్లీ వీటి గురించి విమర్శించాడు. గాంధీస్ ట్రూత్ రాసిన ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం గాంధీ జీవితంలో మాతృత్వ భావనకు ముఖ్య స్థానం ఉంది. ఒంటరితనం అనుభవించినప్పుడు ఆయన తల్లి ప్రేమకై తప్పించి స్త్రీ కౌగిలిలో సేద తీరేవాడు. నౌఖలి పర్యటన తర్వాత నుంచి క్రమం తప్పకుండా ఆయన పక్కనే లంగా జాకెట్ వేసుకొని పక్కనే పడుకునేది. తన భర్తకు ఈ వ్యవహారం నచ్చలేదని కూడా ఆమె చెప్పింది. ముందేను సమర్థిస్తూ శివసేన అధినేత బాల్ ఠాక్రే గాంధీతో పోల్చి తేల్చాడు.